హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవిత నేచురల్ బ్లాగ్స్ అండి. ఇవాళ చింత చిగురు పచ్చడితో వచ్చానండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. నేను చింత చిగురు ఇప్పుడు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? మొన్న మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కోస్తూ ఉంటే కొంచెం ఇగురు వచ్చింది. అందుకని ఇగురు కోసి ఇచ్చింది మా అక్క. తీసుకొచ్చేసాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఎంత బాగుంటుందోనో. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఈ చింత చిగురు అంతా ఒక 2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇట్లా గిన్నెలోకి ఒక కడాయిలోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 4 వంకాయలు ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. వంకాయలు వేసుకోకపోతే బాగుండదు. వంకాయ చేస్తుంది మా అమ్మ, చాలా బాగుంటుంది. రాయి సంగట్లకి కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కోసుకొని మా చింత చిగురులోకి వేసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లోకి పొడి కావాలండి, పల్లీలు పొడి వేస్తారు దీంట్లోకి. అందుకనేసి నేను పల్లీలు ముందుగానే వేయించి వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇది వరకు ఎక్కువ కావాలనేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కావాలంటే మీకు తగినట్టు కారం వేసుకోవచ్చు. ఇలా నేను ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి వేయించేసుకొని దాంట్లోకి పల్లీలు కూడా ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను కదా, ఇలా వేసేసుకొని కొంచెం ఒక సెకండ్ అలా వేగనిచ్చేసి దింపేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాటర్ అంటే మనకు చింత చిగురు ఉడికిందా లేదా చూసుకోవాలి. వంకాయలు చింత చిగురు ఉడికిందా లేదా చూసుకొని మనము ఇంకా ఆ వాటర్ని అలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు, నాకైతే ఉడకలేదు, 2 నిమిషాలు మళ్ళీ అట్లా ఉడికించుకోవాలి. తర్వాత ఇది చల్లారిపోయింది కదా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసి పెట్టేసుకోవాలి ఈ మసాలా ఫస్ట్ అయితేను. ఇది వేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది మిక్సీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇక పల్లీలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మిక్సీ వేసేసుకోవాలండి. వేసేసుకుంటే నాకు చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నాను అనేసి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. నేను ఎప్పటికైనా ఫ్రైలోకి వస్తుందనేసి అందుకని కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇదైతే ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిపోయిన తర్వాత మనకు అప్పుడే తెలిసిపోతుంది, వంకాయ మగ్గినట్టు తెలిసిపోతుంది. అప్పుడు తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వంపేసుకోవాలండి. వంపేసుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది. ఇలా వంపేసుకుని కొంచెం ఇలా వంపేసుకుని పెట్టేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకొని మళ్ళీ కొంచెం నూనె, ఒక స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ వేసుకొని, మీకు ఏ ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం వేంపేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేగితే చింత చిగురు వంకాయ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను కొంచెం ఇలా వేంపుతున్నాను. మా అమ్మ ఎలా చేస్తుందని నేను అలా చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చాలా రోజులైంది తినక, అందుకనేసి కోసుకొచ్చుకున్నాను మా అక్కయ్యల తోటలో ఉన్న చెట్టు. అందుకనేసి ఇంకా నేనైతే చింత చిగురుకు కావాల్సినంత పొడి తీసుకున్నానండి. కదమాట తీసి పక్కన పెట్టేశాను. ఇలా మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత నాకు గోరువెచ్చగా అయింది, ఇంకా పొగలు వస్తుంది, అందుకనేసి వేసాను. ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ వేసుకోవాలి. వేసుకున్నాక మనకు మెత్తగా మెదిగిందని తెలిసిపోతుంది. తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసు వేసుకోవాలి. వేసుకొని ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని బాగా పోపు వేగిన తర్వాత, పోపు వేగకపోయినా పోపులో వేసుకోకపోయినా పర్లేదండి, కాకపోతే బాగుంటుందనేసి నేను వేసాను. ఎంత టేస్ట్ ఉందోనండి. ఉల్లిపాయలు నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి, నాకు ఉల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం, అందుకని మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకుని బాగా కలిపి పెట్టేసుకున్నామంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజులైనా ఉంటుందండి. చాలా బాగుంది నాకైతేను. నేను ఇలా చేసుకున్నానండి. ఎంత బాగుందో. మనకు కావాల్సిన కాటికి తీసుకొని బౌల్లో పెట్టేసుకోవడమేనండి. ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి.